హలో అందరికీ ఈరోజు వచ్చేసి చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ మా ఇంటికి వచ్చినప్పుడు చేసే కామన్గా రెసిపీ గుర్తొచ్చింది. వెదర్ బాగుంది కదా, అందుకోసం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొన్ని హాట్ వాటర్లో మనం చింతపండు నానబెట్టేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి ఏం చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి ఏం చేసేసుకొని ఒక ఎల్లిపాయగడ్డ అనమాట ఇవన్నీ మిక్సీలోకి యాడ్ చేసేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైన్గా ఏదైతే పిండి మనం పక్కన పెట్టుకున్న గుజ్జు ఉంటుందో ఆ గుజ్జుని కూడా ఇది మెత్తగా ఫైన్గా అయిన తర్వాత దాంట్లోకి ఈ గుజ్జుని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి సింపుల్గా పోపెట్టేసుకుంటే అయిపోతుంది. మనకు ఆయిల్ కూడా పెద్దగా పట్టదనమాట. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడంత పసుపు యాడ్ చేసేసుకొని ఆ పోపులోకి మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మన పచ్చడి ఉందో దాన్ని యాడ్ చేసేసుకుని లైట్గా అలా ఇలా కలిపేసుకొని చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. వా